నా పేరు సోమిరెడ్డి. నేను డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. ఇంత నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాను. మొన్న రాత్రి నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్ లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. పేదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవడం వల్ల నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నన్ను తర్వాత హాస్పిటల్ కేర్ లో చేర్పించారు. 8 సంవత్సరాల సర్వీస్ లో ఎప్పుడు మచ్చ లేకుండా నన్ను ఆ విధంగా కమిషనర్ హరికిరణ్ అంటే వల్ల నేను చాలా గురయ్యాను. ఆ సంఘటనతో నేను ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ సంఘటన నాకు చాలా బాధని కలిగించింది. ఉద్యోగం వీడి వెళ్దామని నిర్ణయానికి వచ్చాను. నాకు సహకరించిన మిత్రులకి అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సోమిరెడ్డి. నేను డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. 30 సంవత్సరాలు ఎక్సైజ్ శాఖలో పనిచేశాను. ఇంత నిబద్ధతతో నిజాయితీగా పనిచేశాను. మొన్న రాత్రి నేను మా శాఖలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న కమిషనర్ గారిని రూమ్ లో కలవటానికి వెళ్ళినప్పుడు తను నన్ను ఏ చెప్పు చేయకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. పేదవా అని తిడితే నేను అలా అనొద్దు సార్ అని అన్నందుకు దాని పేరు మీద 15 నిమిషాలు నిలబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను మా యొక్క సున్నిత మనస్తత్వంతో నేను తట్టుకోలేక బయటకు వచ్చి మా మిత్రులకి అధికారులకు కూడా చెప్పుకున్నాను. అయినా కానీ అక్కడ నాకు ఎటువంటి తొందరగా ఎవరి పరిస్థితి దాన్ని ప్రశ్నించకపోవడం వల్ల నేను తట్టుకోలేక కింద పడిపోయాను. నన్ను తర్వాత హాస్పిటల్ కేర్ లో చేర్పించారు. 8 సంవత్సరాల సర్వీస్ లో ఎప్పుడు మచ్చ లేకుండా నన్ను ఆ విధంగా కమిషనర్ హరికిరణ్ అంటే వల్ల నేను చాలా గురయ్యాను. ఆ సంఘటనతో నేను ప్రస్తుతానికి హాస్పిటల్లోనే ఉన్నాను. ఈ సంఘటన నాకు చాలా బాధని కలిగించింది. ఉద్యోగం వీడి వెళ్దామని నిర్ణయానికి వచ్చాను. నాకు సహకరించిన మిత్రులకి అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.